హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం దొంగలకి నాయకుడు అనే కథ చెప్పుకుందాం. పూర్వం ఒక అరణ్యంలో ఒక గజ దొంగల ముఠా ఉండేది. ఆ దొంగలు ఆ చుట్టుపక్కల ఎన్నో దొంగతనాలు చేసి అంతులేనంత సొమ్ము కొల్లగొట్టారు. అయితే ఆ దొంగలను కనీసం పట్టుకున్నవారు కూడా లేరు. కనీసం వారు ఉండే చోటు కూడా ఎవరికీ తెలియదు. ఆ అరణ్యంలోనే ఒక పేదవాడు, అతని భార్య, ఆనందుడనే కొడుకు ఉండేవారు. ఆనందుడు కొంచెం పెరిగి పెద్దవాడయ్యాక వాడికి దొంగలను గురించి తెలియవచ్చింది. తన శరీరం మీద ఒక చింకి చొక్కా కూడా లేకపోవడానికి కారణం దొంగలేనని, వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్కరిని దరిద్రులుగా చేశారని వాడు విన్నాడు. విని ఆ దొంగలందరినీ తాను ఎలాగైనా హతమార్చాలని అనుకున్నాడు. నాయనా, నువ్వు పసివాడివి. ఆరితేరిన దొంగలను నువ్వొక్కడివే ఏం చేయగలవురా? వాళ్ళు అతి సులువుగా నీ ప్రాణాలు కూడా తీయగలరు అన్నాడు వాడి తల్లిదండ్రులు. అయినా ఆనందుడి బుద్ధి ఏమాత్రం మారలేదు. ఎలాగైనా దొంగలను హతమార్చాలన్న కాంక్ష వాడిలో రోజు రోజుకు ఎక్కువ కాసాగింది. చిట్ట చివరికి ఒకరోజు వాడు తల్లిదండ్రులతో చెప్పి దొంగలుండే చోటికి వెళ్తానని బయలుదేరాడు. ఆనందుడు ఆ అరణ్యంలో పడి పోగా పోగా కొంతసేపటికి తీవ్రమైన గాలివాన వచ్చింది. వానకి తడుస్తూ దారి తెన్ను కనబడని ఆ అరణ్యంలో పడి కొంత దూరం వెళ్ళగా దూరాన వాడికి ఒక దీపం కనబడింది. ఆనందుడు ఆ దీపం ఉన్న చోటు గుర్తుపెట్టుకొని నేరుగా వెళ్ళి ఒక భవనం చేరుకుని తలుపు తట్టాడు. అది చాలా పెద్ద భవనం. అరణ్యం మధ్యలో అంత పెద్ద భవనం ఉంటుందని ఆనందుడు కలలో కూడా ఊహించలేదు. నిజానికి అది దొంగలుండే భవనం. ఒక ముసలిది వచ్చి తలుపు తెరిచింది. ఇంట్లో ఆ ముసలామె తప్ప ఆ సమయంలో ఎవరూ లేరు. అవ్వ, బయట చాలా దారుణంగా ఉంది, లోపలికి రావచ్చునా అన్నాడు ఆనందుడు. లోపల నీ గతి ఇంకా దారుణంగా ఉంటుంది నాయన, అస్సలు లోపలికి రావద్దు అన్నది ముసలిది. ఎందుకలా అవ్వ అని అడిగాడు ఆనందుడు. ఎందుక, ఇది దొంగలుండే చోటు. వీళ్ళు నన్ను ఎత్తుకొచ్చి నాతో అడ్డమైన చాకిరీ చేయించుకుంటున్నారు. వీళ్ళకి దయాదాక్షిణ్యాలు కూడా ఏ కోశానా లేవు. కనిపించిన మనిషి దగ్గర ఏమున్నా లాగేసుకుంటారు. ఏమీ లేకపోతే ప్రాణాలు తీసేస్తూ ఉంటారు అన్నది అవ్వ. ఆ ఎదవ ప్రాణాలు పోతే పోయాయిలే, బయట గాలివానలో చచ్చే కంటే హాయిగా వెచ్చగా ఉండే ఇంట్లో చస్తాను అంటూ ఆనందుడు లోపలికి వచ్చాడు. ఇంటి నిండా ధనం కుప్పలు కుప్పలుగా పోసి ఉంది. ఆనందుడు ఆ కుప్పల మధ్యలో చోటు చేసుకొని పడుకొని నిద్రపోవడానికి కళ్ళు మూసుకున్నాడు. ఇంతలో దొంగలు వచ్చి ఆనందుణ్ణి చూశారు. ఈడెవడు, వీడి దగ్గర డబ్బులేమన్నా ఉన్నాయా అని అవ్వని అడిగాడు. వాడి ఒంటిపైన చొక్కా కూడా లేదు, ఇంకా డబ్బులే ఉంటాయి అన్నది అవ్వ. ఈ మాటలు విని దొంగలు నవ్వుకున్నారు. అయితే వీడు మన రాజ్యంలో వాడే అయి ఉంటాడు, వీడిని ఇప్పుడే చంపుతామా లేక రేపు ఉదయం దాకా హింస పెడదామా అని వితర్కించుకున్నారు. ఈ మాటలు ఆనందుడు విన్నాడు. వ్యవహారం శృతిమించి రాగాన పడుతున్నదని తెలుసుకొని వాడు దొంగలతో, అయ్యలారా, నాకు చిన్నతనం నుంచి దొంగ అవ్వాలని చాలా సరదా. అందుచేత మీ నౌకరుగా పనిచేయడానికి వచ్చాను అన్నాడు. ఈ మాటలకు దొంగలు సంతోషించారు. అలా చెప్పవేం మరి, మేం కొత్త వాళ్ళని తీసుకుంటూనే ఉంటాం. కానీ మాలో చేరదలిచిన వారికి ఒక పరీక్ష ఉంది. అదేంటంటే, మా శిష్యుడు కాదలిచిన వాడు పట్టుబడకుండా ఎవ్వరికీ హాని చేయకుండా ఒక దొంగతనం చేయాలి. అలాంటి దొంగతనాలు 2 చేసిన వారిని మాతో సమంగా చూస్తాం. 3 దొంగతనాలు అలాంటివి చేసిన వాడిని మేం నాయకుడిగా పెట్టుకుంటాం. జ్ఞాపకం ఉంచుకో, నువ్వు ఎవరి సొత్తు దొంగతనం చేస్తావో వారికి తెలియకుండా దొంగతనం జరగాలి, వారికి ఎటువంటి హాని జరగకూడదు అన్నారు వాళ్ళు. ఈ సవాలుకు ఆనందుడు సరే అన్నాడు. వాడు మర్నాడు ఉదయమే దొంగలుండే ఇంటి నుంచి బయలుదేరాడు. బయలుదేరేటప్పుడు ఆ ఇంట్లో కనిపించిన అందమైన పాదరక్ష ఒకటి తీసుకున్నాడు. ఆ పాదరక్షను ఒక కాలిబాట మీద ఉంచి ఆనందుడు సమీపంలో ఉండే పొదల్లో దాక్కున్నాడు. కొంతసేపటికి ఒక వ్యక్తి ఒక ఎద్దును అమ్మడానికి తోలుకుపోతూ ఆ దారి వెంట వచ్చాడు. ఆ దారిలో ఉన్న పాదరక్షను చూసి ఆ వ్యక్తి, మంచి చెప్పే, కానీ ఒక్కటే అయిపోయింది, జత ఉంటే బాగుండేది అనుకుంటూ ముందుకు సాగిపోయాడు. అతను కనుచాటు కాగానే ఆనందుడు పొదల్లోంచి బయటికి వచ్చాడు. ఆ పాదరక్షను తీసుకొని అడ్డదారిన ముందుకు పరిగెత్తిపోయి మళ్ళీ ఆ పాదరక్షను ఆ వ్యక్తి వచ్చే దారిలో పెట్టి పక్కనే పొదల మాటున దాక్కున్నాడు.
కొంతసేపటికి ఆ వ్యక్తి వచ్చి పాదరక్షణ చూశాడు. అది మొదటి దాని జత అనుకున్నాడు. అతను తన ఎద్దును ఆ సమీపాన ఉన్న ఒక చెట్టు కట్టేసి వెనక్కి తిరిగి వెళ్ళాడు. ఆనందుడు పొదలచాటు నుంచి వచ్చి ఎద్దును విప్పి దాంతో దొంగలుండే చోటికి వెళ్ళిపోయాడు. ఆనందుడు చేసిన దొంగతనం గురించి విని దొంగలు సంతోషించి వాణ్ణి తమ శిష్యుడిగా చేర్చుకున్నారు. అయితే ఆనందుడికి కావాల్సింది దొంగలకు నాయకుడు కావడం. అందుచేత వాడు ఇలాంటివే మరో 2 దొంగతనాలు చేయాలని నిశ్చయించుకున్నాడు. ఒక పగ్గం తీసుకుని మళ్ళీ అడవిలోకి వెళ్ళాడు. ఈలోగా ఆ వ్యక్తి తన ఎద్దు కాస్త పోయినందుకు విచారించాడు. ఇంటికి తిరిగి వెళ్ళి తన రెండో ఎద్దును అమ్మడానికి తోలుకురాసాగాడు. ఆనందుడు ఈ సంగతి గ్రహించాడు. ఆ వ్యక్తి వచ్చే దారిలో ఒక చెట్టెక్కి దాని కొమ్మకు పగ్గం కట్టి దాన్ని తన 2 చంకల కింద పట్టుకుని వేలాడి చనిపోయిన వాడిలా నటించాడు. అలా వేలాడుతున్న ఆనందుణ్ణి చూసి వీడికి ఎవరో మంచి శాస్తి చేశారు, అరణ్యంలో ఉన్న దొంగలందరికీ ఇలా చేస్తే బాగుండును అనుకుంటూ ఆ వ్యక్తి ముందుకు సాగి వెళ్ళాడు. కాపు కనుమాటు కాగానే ఆనందుడు తన చేతులు పగ్గంలో నుంచి లాగేసుకొని అడ్డదారిన ముందుకు వెళ్ళాడు. ఆ వ్యక్తి అటుగా వచ్చేలోగా మరొక చెట్టుకు వేలాడబడ్డాడు. ఆ వ్యక్తి వాణ్ణి చూసి మరొకడికి కూడా శిక్ష జరిగిందే అనుకొని ముందుకు సాగాడు. ఆనందుడు అడ్డదారిన ఇంకా ముందుకు వెళ్ళి 3వ చెట్టుకు వేలాడబడ్డాడు. 3వసారి వాణ్ణి చూసేసరికి ఆ వ్యక్తికి సందేహం వచ్చింది. వీడు చూస్తే ఆ మనిషిలానే ఉన్నాడే, ఒక్కడే ఇన్ని చెట్ల మీద ఎలా చచ్చాడు, ఈ సంగతి తేల్చుకోవాల్సిందే అనుకొని తన ఎద్దును ఒక చెట్టుకు కట్టేసి వెనక్కి పరిగెత్తాడు. ఆ వ్యక్తి వెళ్ళగానే ఆనందుడు తన కట్లు విడిపించుకొని పగ్గం భుజాన వేసుకొని ఎద్దును విప్పి దొంగల వద్దకు తోలుకు వెళ్ళాడు. భేష్, నిన్ను మాలో ఒకటిగా చేర్చుకున్నావు అన్నారు దొంగలు. తన రెండో ఎద్దు కూడా పోయేసరికి ఆ వ్యక్తికి విపరీతమైన బాధ కలిగింది. ఇంకా అతని వద్ద ఒక్క ఎద్దే మిగిలింది. దాన్ని అమ్మకపోతే అతనికి జరగదు. అందుచేత అతను మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళాడు. తన 3వ ఎద్దుని తీసుకొని దొంగల జాడ కోసం శ్రద్ధగా చూస్తూ అడవిదారి వెంట రాసాగాడు. అతను కొంత దూరం వచ్చేసరికి దారి పక్కన ఉన్న పొదల వెనక నుంచి ఎద్దు రంకె వినపడింది. అది నా ఎద్దే, ఎలాగో కట్టు విప్పుకొని అడవిలో మేయడానికి పోయి ఉంటుంది. ఒకవేళ 2 ఎద్దులు ఉన్నాయేమో అని ఆశపడుతూ ఆ వ్యక్తి తన 3వ ఎద్దును దారి పక్కనే ఉన్న ఒక చెట్టుకు కట్టేసి పొదల్లో తన పోయిన ఎద్దులను వెతకడానికని బయలుదేరాడు. కాని పొదల చాటు నుంచి రంకె వేసింది ఆనందుడే అన్న సంగతి తెలుసుకోలేకపోయాడు. ఆ వ్యక్తి పొదల్లోకి వెళ్ళగానే ఆనందుడు యువతలికి వచ్చాడు. 3వ ఎద్దును కూడా విప్పుకొని దొంగల వద్దకు తోలుకెళ్ళాడు. జరిగిందంతా విన్నాక దొంగలు తమ నియమం ప్రకారం ఆనందుణ్ణి తమ నాయకుడిగా ఆమోదించారు. ఇక మేం చేయవలసిన దొంగతనాలేవో నువ్వే నిర్ణయించాలి. నీ ఆజ్ఞల ప్రకారమే మేము ఆ ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తాం అని వారు ఆనందుడితో చెప్పారు. అయితే ఫలానా చోట రేపు రాత్రి దొంగతనం జరగాలి. అది పేద గుడిసెలా కనిపిస్తుంది, కానీ అక్కడ మనకి కావాల్సినవి చాలా ఉన్నాయి అంటూ ఆనందుడు దొంగలకు తన ఇంటి గుర్తులు చెప్పాడు. దొంగలు దానికి సరే అన్నారు. ఆ తర్వాత కాసేపటికి ఆనందుడు ఒంటరిగా తన ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఉన్న తన తండ్రితో, నాన్న, రేపు మన ఇంటికి రాజ్యంలో ఉన్న దొంగలందరూ దొంగతనానికి వస్తారు. అందుచేత నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి. వెంటనే వెళ్ళి రాజభటులను తెచ్చి ఇంట్లో దాచి ఉంచు. దొంగలందరూ చిటికెలో దొరికిపోతారు అని చెప్పాడు. అంత ఆనందుడు నిర్ణయించినట్టుగానే జరిగింది. దొంగలు ఆ మర్నాడు రాత్రి ఆనందుడి ఇంటికి వెళ్ళారు. అక్కడ దొంగతనం చేయబోయి రాజభటులకు చిక్కిపోయారు. దీంతో ఆ ప్రాంతాల ప్రజలకు దొంగల పీడ అనేది లేకుండా పోయింది. అక్కడ ఉండే ప్రజలు ఆనందుడి వెంట దొంగలు ఉండే భవనానికి వెళ్ళారు. పోయిన తమ సొత్తును గుర్తించి తెచ్చుకున్నారు. ఎవరిది వారు తీసుకోగా ఇంకా బోలెడంత ధనము నగలు మిగిలిపోయాయి. ఆనందుడు దాన్ని ప్రజలకు వదిలేశారు. కానీ ప్రజలు మాత్రం అది ఆనందుడు సాధించింది అని, కాబట్టి అది ఆనందుడు తీసుకోవడమే మంచిది అని నిర్ణయించారు. దీంతో ఆనందుడు ఆ ధనము నగలు తీసుకుని ఎంతో ధనికుడయ్యాడు. అంతేకాకుండా తాను ఎద్దులను ఎవరి దగ్గర నుంచి అయితే దొంగలించాడో ఆ వ్యక్తికి అతని 3 ఎద్దులను తిరిగిచ్చేశాడు. ఆ తర్వాత తన తల్లిదండ్రులను
దొంగల భవనానికి తీసుకెళ్ళాడు. ఆ దొంగల భవనాన్ని కూడా అతనే ఆక్రమించుకొని అక్కడ తన శేష జీవితాన్ని సుఖంగా గడిపేశాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.